హాయ్ అండి అందరికీ. నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే డైలీ వ్లాగ్ అయితే ఏం లేదండి. వినాయక చవితి రోజు ఇంట్లో కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను కదా! సో, ఆ కొబ్బరి అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి 3 రెసిపీస్ అయితే చేశానండి. మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఎవరు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసమైతే ఫస్ట్ కొబ్బరి మొత్తాన్ని అయితే ఉప్పు వాటర్‌లో అయితే బాగా కడిగానండి. కొబ్బరి పైన ఉన్న జిగురు పోద్దని చెప్పేసి. ఫస్ట్ అయితే కొబ్బరి పచ్చడి తయారు చేస్తున్నానండి. మీకు ఆ పచ్చడి చూస్తుంటేనే నాకు తెలిసి నోట్లో నీళ్ళు ఊరిపోతాయని నేను అనుకుంటున్నాను. దానికోసమైతే ఒక కళాయి పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసి కొన్ని ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి అయితే వేశాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేశానండి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు, జీలకర్ర అయితే వేసి కొంచెం వేపుతున్నాను. అవి వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి వేశాను అంతేను. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్ అయితే కొబ్బరి వేసానండి. కొబ్బరి వేపుకోవడం వల్ల నెక్స్ట్ డేకైనా పచ్చడి బాగుంటుంది. లేకపోతే ఈవినింగ్ కల్లా పచ్చడి అయితే సద్దివాసన వచ్చేసిద్దండి. ఇది గుర్తుపెట్టుకోండి. కొబ్బరి అంతా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని మెంతులు వేసానండి టేస్ట్ కోసం అంతేను. మెంతులు చాలా హెల్దీ కదా, దాంట్లో వేసుకొని తినడం మంచిదని చెప్పేసి వేసేసాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి సేమ్ కళాయిలో ఒక కప్పు టమోటా వేసి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు కూడా అయితే వేసేసానండి. ఈ ఫ్రై అయిపోయేలోపు దంచేసుకుందామని చెప్పేసి పచ్చిమిర్చి, కొబ్బరి అయితే రోట్లో వేసేసి కాస్త ఉప్పేసి మెత్తగా అయితే దంచుతున్నాను. మీకు తెలిసిందే కదా, నేను మోస్ట్లీ పచ్చళ్ళన్నీ రోట్లోనే వేసి దంచుతానని చెప్పేసి. మిక్సీకి వేస్తాము అంటే టేస్ట్ రాదు అండ్ ఎక్కువ తినడానికి కూడా ఇష్టపడరండి మా ఇంట్లో. సో, రోట్లో వేసే దంచుతాను. ఇవన్నీ అయితే మెత్తగా మెదిగిపోయాయండి. ఇప్పుడైతే కొంచెం మనం వాడ్చుకున్న టమోటా అండ్ చింతపండు కూడా అయితే వేసుకొని దంచేసేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే పచ్చడిని పోపు పెట్టుకోండి, లేకపోతే ఉత్తికైనా రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తినొచ్చు. నేనైతే పచ్చళ్ళు ఎక్కువ పోపు అయితే పెట్టనండి. ఆయిల్లో పోపు వేయడం వల్ల వాటి రుచే మారిపోద్ది, కారం తగ్గిపోద్ది. మెయిన్ నాకు కొంచెం కారం ఉండాలి. సో, పచ్చళ్ళు మ్యాక్సిమం పోపు అయితే వేయను. పచ్చడి అయితే నూరడం అయిపోయింది. లాస్ట్లో 3 నుంచి 4 చిన్న ఉల్లిపాయలు అయితే వేశాను. ఇంక ఎమ్మి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినడానికైతే ట్రై చేసి చూడండి. హాస్టల్లో ఉన్న వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నట్లయితే పాపం వాళ్ళకి నోట్లో నీళ్ళు ఊరిపోతుండాలా. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో చూస్తున్నారా లేదా అని నాకైతే అర్థమైపోద్ది. ఇంతటితో పచ్చడి అయితే అయిపోయిందండి. నెక్స్ట్ అయితే కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను విత్ బెల్లం వేసి. దానికోసం అయితే కొంచెం 3 కప్స్ అయితే కొబ్బరి తురుము తీసుకున్నానండి. మిక్సీకి వేద్దామని చెప్పి చూస్తే సేమ్ టైంకి పవర్ అయితే పోయింది. తురుము అయితే పట్టి రోట్లో అయితే దంచాను మెత్తగా. 3 కప్స్కి 1.5 కప్ బెల్లం తీసుకున్నాను. రవ్వని వాటర్ అయితే పోసాను. ఈ బెల్లం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కరగనిస్తే చాలు. మరీ పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం పైన నురుగొచ్చే వరకు ఉంచితే చాలండి. ఈ లడ్డులు రాక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి లడ్డూలు చుట్టుకోవడం రాక ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఆ బెల్లం పక్కన దాంట్లో వడపోసుకొని పక్కన పెట్టేసి మళ్ళీ ఆ 3 కప్స్ కొబ్బరి తురుమైతే దీంట్లో వేసానండి. ఇది కూడా కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి. దాని టేస్టే వేరుంటుంది. అవైలబుల్లో ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. దాని గురించి ఏం వరి అయితే అవ్వాల్సిన పని లేదు. లో ఫ్లేమ్లో పెట్టి మనం వేపకపోతే కిందంతా మాడిపోద్దండి, ఊరకనే మాడిపోద్ది ఇది ఎందుకో కొబ్బరి కానీ. సో, చిన్న మంట పెట్టి చేసుకోవడం మంచిది. ఇది కూడా అయితే ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన వాడ్చి పెట్టుకున్న బెల్లం పాకాన్ని అయితే వేసేసుకోవాలండి. చాలామంది షుగర్ ఉండి తీపి తినలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో, అలాంటి వాళ్ళు కొంచెం బెల్లంతో వేసుకొని తింటే దాని రుచే వేరుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. నేను చిన్న పాప కోసం లడ్డూలు చుడుతున్నాను కాబట్టి చిన్న చిన్న లడ్డూలే చేస్తున్నానండి. మీకు కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. ఈ లడ్లు అయితే 7 రోజుల నుంచి వారం రోజుల వరకు అయితే నిలువ ఉంటాయి. సో, ఏ భయం లేకుండా ధీమాగా చేసుకోవచ్చు. మధ్యలో అయితే చేతులు పెట్టి కలపెడతా ఉంటే చూడండి, అంతా పని అయిపోయింది అనుకున్న టైంకి అయితే లేచేసింది.
మొత్తం పని ఒక ఎత్తు అయితే, లోహిత లేచిన తర్వాత నేను చేసుకునే పని ఒక ఎత్తు. ఈ లడ్డూలు చుట్టడానికి నాకైతే 20 నిమిషాలు పట్టిందండి. మొత్తం కలపెడతా ఉంది, కింద అయితే వేసేసింది. అందుకే మొత్తం చుట్టుపక్కల అయితే క్యాప్చర్ చేయలేదు. దీంతో అయితే లడ్డూలు అయితే ప్రిపేర్ చేయడం అయితే అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి. అండ్ మీకు లడ్లు ఇష్టమో లేదో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చాలా మందికైతే ఇష్టమే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంక ఇంత అయితే లడ్లు ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. కొంచెం కొబ్బరి అయితే మిగిలిపోయింది. ఆ కొబ్బరిని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ధనియాల పొడి అయితే పట్టేస్తున్నానండి. ఈ పొడి ఎక్కువ మేము పులుసులో వేసుకుంటాము. పనులకి వెళ్ళేటప్పుడు చాలా త్వరగా అవ్వాలి అంటే ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటామండి. ముందు అయితే చికెన్లోకి మాత్రమే అప్పటికప్పుడు అయితే పట్టుకొని వేసుకుంటాం, కానీ నార్మల్ కర్రీస్లో అయితే మిక్సీలో పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాడుకుంటాము. ధనియాలు అయితే కొంచెం వేగడం అయితే అయిపోయింది. కాస్త జీలకర్ర అయితే వేసేసానండి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కొబ్బరి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కొబ్బరి ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయిన పొడి బయట పెట్టినా ఏం చెడిపోదండి. అదే పచ్చిదేసి పట్టాము అంటే బూజు వచ్చేసిద్ది, పాడైపోద్ది, సద్దివాసన లాగా అయితే వచ్చిద్ది. సో వాళ్ళ కోసం ఇది ఒక మంచి టిప్ లాగా అయితే చెప్తున్నాను అంతేను. కొబ్బరి కూడా అంతా అయితే ఫ్రై అయిపోయింది. ధనియాలు అయితే మిక్సీ పట్టేశానండి. మరీ మెత్తగా పట్టలేదు, ఒక 90% పట్టాను అంతేను. నెక్స్ట్ కొబ్బరి అయితే వేసి మిక్సీ పట్టేశాను. మళ్ళీ తర్వాత అయితే కొన్ని చిన్న ఉల్లిపాయలు అయితే వేశాను. చాలామంది కొబ్బరి పొడి వేసుకోరని నేను విన్నాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్నుల్లిపాయలు కూడా అయితే వేసేసానండి, మెత్తగా అయితే పట్టేశాను. ఇంక ఇంతేను ఈ రోజుకైతే వీడియో. ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో చాలా లేట్ అయితే అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నా, మీ ఫ్రెండ్స్కి ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. సరే మరి, బాయ్ బాయ్.